రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే అని. ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే. నీ ముఠా సంగతి చెప్తా. 2028లో అసెంబ్లీ గేటు కూడా రాకనియని గుర్తుపెట్టుకోరు. అసెంబ్లీ గేటు కూడా రాకనియా. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యమన్నా, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది. అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం, కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం. ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన్ అయిపోయింది. అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటైపోయారా, ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటైపోయారా, ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎట్లా చేద్దాం, ఏం కథ, అధికారం పోయేటట్టుంది, ఏం చేద్దాం. ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు, ఆడ అవలగాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళమన్నా అంట. వాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళం. మంచోడెవరో చెడ్డోడెవరో అలా మాకు తెలుసు. మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు, లంగలే దొంగల దిక్కున్నారు.